హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రోటి పచ్చడి అండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చిని వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మూత పెట్టకుండా వేయించుకుంటే పచ్చిమిర్చి పెట్లు మీద పడతాయి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు చక్కగా మగ్గిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 అర టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని నీరంతా పొయ్యి దగ్గరగా అయ్యేలా ఉడికించుకోవాలి. టమాటా చక్కగా మగ్గిపోయింది. దీన్ని కొద్దిసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు రోటిని శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చిని యాడ్ చేయండి. వీటిని బాగా దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా నూరాలి. ఇప్పుడు 1 అర టీ స్పూన్ జీలకర్రని వేసుకొని నూరుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా నూరుకోవాలి. మనం మగ్గించుకున్న టమాటోని కొద్ది కొద్దిగా రోటిలో వేసుకుంటూ నూరుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం ఉండదు. పచ్చిమిర్చి టమాటో పచ్చడి రెడీ అయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఊరూరించి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.